హలో ఆల్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైరా అండ్ అవర్ స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి దుబాయ్లో మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకునేదాన్ని, కానీ నేను కొంచెం సింపుల్గానే చేసుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాయనం అలా ఇచ్చేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం గ్రాండ్గా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి డిన్నర్ కూడా అరేంజ్ చేసామన్నమాట. ఇలా ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ అందరి సపోర్ట్తో ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా బాగా జరిగింది. మా కజిన్ ఉండే వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు. అండ్ మా హస్బెండ్ కూడా మధ్యాహ్నం నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నైరాని పట్టుకోవడమే పెద్ద పని అన్నమాట. నాకు అలా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ నేనైతే ఫస్ట్ పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక 1 day బిఫోరే అన్నీ సెట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పూజకి యూజ్ చేసే సామాన్ కానీ ఇంకా ఏమేమి అవసరం పడతాయో అన్నీ ఒక 1 day ముందే తీసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని వాష్ చేసేసి అలా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అమ్మవారిని కూడా బిఫోర్ నైటే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఆ పూజ రోజు మనకు చాలా హడావిడిగా ఉంటుంది. ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా మనకు కొంచెం హడావిడిగానే ఉంటుంది. అందులో పిల్లలు ఉన్నప్పుడు ఇంకా హడావిడిగానే ఉంటుంది. వాళ్ళని చూసుకోవాలి, ఇటు పూజను చూసుకోవాలంటే కొంచెం కష్టమే. అందుకే 1 day బిఫోరే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఒక్కరమే చేసుకుంటాం కాబట్టి అలా ఒకరోజు ముందు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. సౌభాగ్యము అలాగే దీర్ఘ సౌమంగళ్యత్వము. ఎందుకంటే స్త్రీకి సౌభాగ్యం ఉంటేనే దీర్ఘ సౌమంగళ్యత్వం ఉంటేనే. ఏ కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే సత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృకణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోదయ యజుర్వేద సామవేదో యథర్వణః అంగైశ్చ సహితాః. మళ్ళా తిరిగి అక్షతుల్లో ముంచి ఆ పుష్పాన్ని ఆ కలశలో వేసేసేయండి అమ్మా. కలశే మామూలుగా వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛ. యాక్చువల్గా అయితే కంప్లీట్గా నేను వ్లాగ్ షూట్ చేయలేకపోయా. అందులో తీసిన క్లిప్స్ మాత్రమే, ఏవైతే తీసిన క్లిప్స్ ఉన్నాయో అవే నేను యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం హడావిడిలోనే ఉంటాము, అంత ఫోకస్ కూడా చెయ్యము వ్లాగ్కి ఇదంతా షూట్ చేయాలి అని. అందులో ఉన్నవి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నా. అది కూడా నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు చేస్తూ ఉంటున్నారు, వ్లాగ్ తీసుకో, వీడియో తీసుకో అని. అప్పుడు నేను మా కజిన్ని రాజేష్ని అడుగుతూ ఉన్నా షూట్ చేయండి అని. అండ్ ఆల్సో ఇక్కడ నేను పూజకు సంబంధించినవి ఈ బ్లౌజెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా వాయనంలో నేను పసుపు కుంకుమ ఇవ్వడానికి చిన్న ఐటమ్ లాగా పర్చేస్ చేశాను. అవన్నీ కూడా నేను ఇండియా నుండే తెప్పించుకున్నాను. నాకు మా మమ్మీయే పంపించారు ఇవన్నీ. అండ్ అలా నా పూజ అయిపోయే టైంకి ఒక్కొక్కరు గెస్ట్స్ అందరూ వస్తూ ఉన్నారన్నమాట. ఇంకా మన తెలుగు వాళ్ళు వచ్చారు. ఇంకా నేను నార్త్ అండ్ సౌత్ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాను. ఎవరెవరికి రావడానికి వీలుంటుందో ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నా కాబట్టి ఆ ఫ్రైడే చాలా మెంబర్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళ ఇంట్లో అయిపోగానే నాకు వాయనం తీసుకోవడానికి ఇంటికి వచ్చారు అందరూ. అండ్ ఫస్ట్ నా పూజ అవ్వగానే ఫస్ట్ వాయనం నేను నైరాకే ఇచ్చా. నైరా పుట్టిన తర్వాత ఇది సెకండ్ వరలక్ష్మి వ్రతం. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా చేసుకున్నా, ఓన్లీ నైరాకి అమ్మవారికి మాత్రమే ఇచ్చా. ఈ ఇయర్ అందరిని పిలిచి చాలా బాగా చేసుకున్నా.
అండ్ అలా నైరాకి వాయనం ఇచ్చేసి ఇంకా ఫ్రెండ్స్కి కూడా వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఫస్ట్ వీళ్ళు 4 మెంబర్స్ వచ్చారు. నార్త్ ఫ్రెండ్స్కి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోరంట. వాళ్ళకి దివాళీ లక్ష్మీ పూజ అనేదే తెలుసు. వాళ్ళు అదే అడుగుతున్నారు, ఇదేంటి కొత్తగా అందరూ చేసుకోవచ్చా, ఎలా చేసుకుంటారు అని వాళ్ళు అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్తున్నా అన్నమాట. వాళ్ళు ఫస్ట్ టైం ఈ పూజ చూడడం, వాళ్ళు నార్త్ సైడ్ చేసుకోరంట ఎవరు కూడా. అండ్ వీళ్ళకి చాలా నచ్చింది పూజ. అసలు ఎండ్ వరకు కూడా ఉన్నారు, నాకు చాలా హెల్ప్ చేశారు వీళ్ళు. నేను ఆల్మోస్ట్ నాకు 11 అయిపోయింది. అందరూ ఫ్రెండ్స్ వచ్చి తాంబూలం తీసుకొని రిటర్న్ వెళ్ళేసరికి నేను 11-11:30కి అలా మేమిద్దరము రాజేష్ అండ్ నేను తినేసరికి 11:30 అయింది ఆల్మోస్ట్. మేము తినేంత వరకు కూడా మాతోనే ఉన్నారు ఎండ్ వరకు. అండ్ వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకా మా మెయిడ్కి అసలు నైరాతో అయితే చాలా ఇబ్బంది అవుతుండే నాకు, ఎందుకంటే అందరినీ వచ్చిన వాళ్ళని మనము చూసుకోవాలి. అండ్ నైరా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, పూజ దగ్గర కొంచెం హడావిడి చేస్తూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటుంది. సో మా మెయిడ్ నాకు నేను ప్రసాదం తీసుకోవడానికే రమ్మన్నా, యాక్చువల్లీ తాంబూలం ఇస్తానే చెప్పిన తనకి, కానీ వచ్చి నాతోనే 2-3 hours ఉంది. నైరాని మొత్తం తనే చూసుకుంది. అది పెద్ద పని అయింది నాకు అసలు. తను చాలా హెల్ప్ చేసింది. ఇంకా వీళ్ళందరి హెల్ప్తో నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నా, నాకు చాలా పాజిటివ్ అనిపించింది. ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వస్తూనే ఉన్నారు. నేను వాళ్ళందరినీ షూట్ చేయలేదు, అందరికీ కంఫర్ట్ ఉండదు అని నేను ఎవరిని షూట్ చేయలేదు. ఓన్లీ ఇంతవరకు వీళ్ళకి మాత్రం తెలుసు, మన వ్లాగ్స్ వీళ్ళు చూస్తూ ఉంటారు, తెలుసు. మిగతా వాళ్ళకు కూడా తెలుసు, కానీ నేను ఇంకా కంఫర్ట్ ఉండదేమో అని నేను ఎవరిది షూట్ చేయమని చెప్పలేదు. అండ్ కరెక్ట్ టైంకి కూడా ఫుడ్ వచ్చేసింది ఆల్రెడీ. 6:30కి వాళ్ళు టైంకి డెలివర్ చేసేసారు. నేను క్యాటరింగ్కే ఇచ్చా, ఎందుకంటే 20-30 people అవుతున్నారు మాకు. అంత మెంబర్స్కి ఆ 20-30 peopleకి ఉండడం అంటే కొంచెం ఒక్కరితో అంత అవ్వదు. అందుకే నేను ఓన్లీ ప్రసాదాలు చేసుకున్న అమ్మవారికి 5 types ఆఫ్ ప్రసాదాలు అలా చేసేసుకొని మిగతా మొత్తం క్యాటరింగ్కే ఇచ్చాము మన ఆంధ్ర రెస్టారెంట్ నుంచి. ఫుడ్ కూడా చాలా బాగుండే, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ చాలా నచ్చింది, అందరు బాగుందన్నారు. చాలా వెరైటీస్ ఇచ్చారు. గోదావరి రెస్టారెంట్ నుంచి, షార్జా నుంచి ఆర్డర్ చేసాం మేము, బట్ మేముండే ఏరియా కూడా డెలివరీ చేశారు. చాలా బాగా అనిపించింది ఫుడ్, ఇంకా పూజ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఇంతకు మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం నాకు కమెంట్ చేయండి, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి నాకు. దట్స్ ఇట్. మీకు ఈ వ్లాగ్ అండ్ పూజ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.